శ్రీగురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం అక్రూరుడు కంసుడి చేత ప్రేరేపించబడి బలరామకృష్ణుడి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఘట్టం జరుగుతున్నది. కంసుడు తాను చెయ్యబోతున్నటువంటిది కూడా ఏమిటో ఆ రహస్యాన్ని, అంటే బలరామకృష్ణుడు నగరంలో ప్రవేశిస్తూ ఉండగానే ఎలా సంహరిద్దాం అనుకుంటున్నాడో ఆ పన్నాగాన్ని, ఆ ప్రణాళికని కూడా ఏమాత్రము దాపరికం లేకుండా అక్రూరుడికి చెప్పేశాడు. ఆ చెప్పిన తర్వాత వెళ్ళబోతూ అక్రూరుడు రెండు హితవాక్యాలు, మహారాజు కాబట్టి మంత్రిగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి 2 హితవాక్యాలు చెప్పి అంతకంటే చెప్పడం ఈ మూర్ఖుడికి అనవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. చివరి 5 శ్లోకాల్లో ఉన్న ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందంలో 36వ అధ్యాయం. వస్తున్నటువంటి బలరామకృష్ణుని నేను సంహరించేస్తాను. వాళ్ళ యొక్క మరణంతో ఇక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, శోకాలతో నా మీద తిరుగుబాటు కూడా చేస్తారు. తయోర్ నిహతయో తప్తాన్ వసుదేవ పురోగమాన్ తద్బంధూన్ నిహనిష్యామి వృష్ణి భోజ దశాహ్మకాన్. వృష్ణి వంశీయులు, భోజ వంశీయులు, దశార్హము, సాత్వక వంశము మొదలైనటువంటి వంశం వాళ్ళందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తారు. వసుదేవుని ముందు పెట్టుకుని నందుడు, వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నా మీదకి వస్తారు. అప్పుడు వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని అందరినీ కూడా నిహనిష్యామి, సంహరించేస్తాను. ఇంకా వీళ్ళకి వంతపాడేటువంటి వాళ్ళు, దేవతలకి వంతపాడేటువంటి వాళ్ళు కొంతమంది నా వైపు ఉన్నారు. నా తండ్రే ఉన్నాడు స్వయంగా. ఉగ్రసేనం చ పితరం స్థవిరం రాజ్యకాముకం. స్థవిరం అంటే వృద్ధుడు అని అర్థం. రాజ్యం మీద కాంక్ష కలిగినటువంటి వాడు, వృద్ధుడైనటువంటి నా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు కూడా ఉన్నాడు. వాళ్ళకే వంత పాడుతూ ఉంటాడు. ఆ ఉగ్రసేనుణ్ణి, నా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి, తద్భ్రాతరం దేవకం చ ఏ చాన్యే విద్విషో మమ. ఆ ఉగ్రసేనుడి యొక్క సోదరుడైనటువంటి దేవకుణ్ణి, ఇంకా నాకు విద్వేషం అంటే నాకు ద్వేషులైనటువంటి వాళ్ళు, నాకు శత్రువులైనటువంటి వాళ్ళు, నేనంటే పడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దైవ శ్రేష్ఠులు నాకు విద్రోహులు. అంటే కృష్ణుడికి వంత పాడేటువంటి వాళ్ళందరూ నాకు విద్రోహులే, శత్రువులే. అట్లాంటి వాళ్ళందరినీ కూడా నేను సంహరించేస్తాను. ఎవరి సహాయంతో? తతశ్చైషా మహీ మిత్ర భవిత్రీ నష్ట కంటక జరాసంధో మమ గురుర్ వివిధో దయిత సఖ. దయిత సఖ, దయిత అంటే ప్రాణ సమానుడు అని. దయిత సఖ, నా ప్రాణ సమానుడైనటువంటి మిత్రుడు ఒకడున్నాడు. ఎవరు వాడు అంటే ద్వివిధుడు అనేటువంటి వాడు. వాడు నాకు మంచి స్నేహితుడు. అంతేకాకుండా నాకు గురువైనటువంటి వాడు, పిల్లనిచ్చినటువంటి మామగారు అయినటువంటి పెద్దవాడు, నాకంటే పెద్దవాడు, శ్రేష్ఠుడైనటువంటి జరాసంధుడు నాకు తోడుగా ఉన్నాడు, నా వెనకాల. అట్లాంటి వీళ్ళ సహాయంతోనూ, ఇంకో శ్లోకంలో కూడా చెప్పాడు, వీళ్ళందరి సహాయంతో నేను ఈ రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటాను. ఎట్లా చేసుకుంటాట? తతశ్చ ఏషామహి, ఈ భూమండలమంతా కూడా ఆ బలరామకృష్ణుల యొక్క వినాశనము, ఈ పక్కన నంద యశోదులు, ఆ తర్వాత వసుదేవుడు, దేవకి మొదలైనటువంటి వాళ్ళందరూ మరణించిన తర్వాత నష్టకంటకాహ. కంటకము అంటే ముళ్ళు, ఆటంకము అని. నష్టకంటకాహ అంటే ఏ ఆటంకాలు లేకుండా, ఎవరి యొక్క అంటే శత్రుబాధలేమీ లేకుండా, ఎవరి ఇబ్బంది లేకుండా నేను హాయిగా నా మిత్రుడితో పాటుగా, నా మిత్రులందరితో పాటుగా ఈ భూమిని అంతటిని కూడా హాయిగా స్వేచ్ఛగా అనుభవిస్తాను.
నా వెనకాల కొండంత బలం ఉంది. ఏమిటయా అంటే జరాసంధుడు అనేటువంటి బలం. పిల్లనిచ్చినటువంటి మామగారు జరాసంధుడు మామూలు వాడు కాదు. జరాసంధుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి 27 సార్లు యుద్ధం జరిగింది. 27 సార్లు. 27 సార్లు. వచ్చిన ప్రతిసారి దాదాపుగా ఒక 3-4 అక్షౌహిణుల సైన్యం, 15 అక్షౌహిణుల సైన్యంతో వస్తాడు జరాసంధుడు. ఆ అక్షౌహిణుల సైన్యాన్నంతా కూడా 15 అక్షౌహిణులు, 20 అక్షౌహిణుల సైన్యంతో వస్తూ ఉంటాడు. అంత సైన్యాన్ని కృష్ణ పరమాత్ముడు సమూలంగా నాశనం చేయటము మళ్ళీ తర్వాత రెండోసారి యుద్ధం. మళ్ళీ రెండోసారి జరాసంధుడు అంతమంది సైన్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. అంటే అంతమంది అక్షౌహిణుల యొక్క సైన్యంతో ఉన్నటువంటి అసురులు జరాసంధుడి దగ్గర ఉన్నారు. పరమాత్ముడు ఉద్భావం, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారం ఎత్తిందే భూమాతకి ఇటువంటి భారాన్ని తగ్గించడానికి, భూభారం తగ్గించడానికి. మహాభారత యుద్ధంలో మొత్తం అక్షౌహిణుల సంఖ్య 18 అక్షౌహిణులు. అట్లాంటిది జరాసంధుడు కృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేసినప్పుడు ఒక పర్యాయం తీసుకొచ్చాడు అంత సైన్యాన్ని. అట్టా 27 పర్యాయాలు జరాసంధుడికి కృష్ణుడికి యుద్ధం జరిగిందంటే జరాసంధుడి దగ్గర ఎంత సైన్యం, ఎంత రాక్షస సైన్యం ఉందో అర్థం చేసుకోండి. ఈ బలాన్ని, ఈ సంఖ్యని తగ్గించుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ అన్ని సంవత్సరాలు. మొదటిసారి వేసేసి ఉంటే జరాసంధుడిని ఆ సైన్యం నశించేది కాదు, భూభారం తగ్గేది కాదు. అందువలన 27 పర్యాయాలు వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం. 17, 27, 17 కానీ 27 కానీ అన్ని సందర్భాల్లో యుద్ధం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా. కాబట్టి అయితే ఎప్పుడొచ్చింది ఆ శత్రుత్వం జరాసంధుడికి కృష్ణుడికి అంటే కంసుడి మరణం తర్వాత కలిగింది. అప్పటిదాకా ఏం కలగల. కంసుడికి, కృష్ణ పరమాత్ముడికి, జరాసంధుడికి విరోధం అనేది ఎప్పటిదాకా లేదంటే కంసుడి మరణం దాకా విరోధం లేదు. కంసుడు మరణించిన తర్వాత జరాసంధుడికి కోపం వచ్చింది. నా అల్లుణ్ణి సంహరిస్తాడు ఆ కృష్ణుడు అనేటువంటి కోపం అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి యాదవులన్నా కృష్ణుడన్నా విరోధిగా మారాడు జరాసంధుడు. రాజసూయ యాగంలో భీమసేనుడిని అడ్డు పెట్టుకుని జరాసంధుడిని సంహరించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం శ్రీకృష్ణ పరమాత్ముడు సులభంగా భీముడి చేత సంహరింపజేస్తాడు జరాసంధుడు. జరాసంధుడు, జరా అనే రాక్షసి చేత సంధించబడినటువంటి వాడు జరాసంధుడు. జరా అనే రాక్షసి పుట్టినటువంటి పిల్లవాడిని కాస్త సంధి చేస్తుంది, కలుపుతుంది. పిల్లవాడు మహారాజు యొక్క ఇద్దరు భార్యలకి సొగభాగంగా పుడతాడు, 2 భాగాలుగా. ఆ పుట్టినటువంటి వాడిని చూసి భయపడిపోయి మహారాణులు కాస్త విసిరి పారేస్తారు రోడ్డు మీద. జరా అనే రాక్షసి ఆ పిల్లల్నిద్దరిని కూడా 2 భాగాల్ని కలిపేసేటప్పటికి మహా చక్కగా అందమైనటువంటి పిల్లవాడి రూపం వస్తుంది, తీసుకొచ్చేస్తుంది. ఆ జర అంటే ఎవరో కాదు, మనం ఇంటి పైన పెట్టుకునేటువంటి రాక్షసి దిష్టి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రాక్షసి పేరు జర. బయట పెట్టుకునేటువంటి దిష్టి బొమ్మ, ఆ దిష్టి బొమ్మ పేరు జర. ఈ జర అనేటువంటి ఆవిడ చాలా గొప్ప మహిమలు కలిగినటువంటి ఆవిడ. ఎటువంటి రాక్షస పీడలు ఇంటి దరిదాపులు కూడా రాకుండా చేయగలిగినటువంటి గొప్ప వరం బ్రహ్మదేవుడి నుంచి పొందినటువంటి జర అనేటువంటి. ఈ జర యొక్క సంతానం కూడా ఉంది, కొడుకులు. వాళ్ళకి కూడా బొమ్మలు పెడతారు. జర యొక్క సంతానం. వీళ్ళని పూజించినటువంటి వాళ్ళకి ఇంటి దగ్గర దుష్టశక్తులు అనేటువంటివి రావు, ఆ బొమ్మలు పెట్టినట్టు. ఇప్పటికీ ఉంది ఆ వరం. అయితే అట్లాంటి జరాసంధుడు నాకు గురువు తెలుసా అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇక్కడ కంసుడు అక్రూరుడితో. ఆ జరాసంధుడి బలం నాకుంది కాబట్టి నేను నిష్కంటకంగా నేను ఈ భూమిని పరిపాలిస్తానయ్యా. జరాసంధో మమ గురుహు ద్వివిధో దయితస్సఖా. ద్వివిధుడు అనేటువంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు నా వెనక. వీళ్ళేనా ఇంకా చూడు, శంబరో నరకో బాణో మయ్యైవ కృత సౌహృదాః తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాం. మహీం భోక్ష్యే, ఈ మహీం అంటే భూమండలాన్నంతా కూడా హాయిగా భోక్ష్యే అనుభవిస్తాను, సుఖంగా అనుభవిస్తాను. భోక్ష్య అంటే అనుభవించడం. ఈ భూమండలాన్నంతా నేను ఒక్కడిని ఏ ఆటంకాలు లేకుండా అనుభవిస్తాను. ఎవరి సహాయంతో? పైన చెప్పినటువంటి జరాసంధుడు ద్వివిధుడే కాకుండా శంబరుడు, నరకాసురుడు, పాణుడు మొదలైనటువంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ తర్వాత కృష్ణ పరమాత్ముడి చేతిలో పైకి టికెట్ పంపబడేటువంటి, టికెట్లు సిద్ధంగా ఉన్న టికెట్లని అర్థం, పంపబడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. శంబరుడు, నరకుడు, బాణుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నా కోసం అని చెప్పి కృత సౌహృదాహ, ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైనటువంటి స్నేహితులు వీళ్ళందరూ కూడా, సుహృదులు, ఆత్మీయులు. తైహి అహం, తైహి అంటే పైన చెప్పినటువంటి రాక్షస సైన్యంతో, స్నేహితులతో, తైహి వాళ్ళందరితో, అహం నేను
సురపక్షీయాన్ హత్వా, సురపక్షీయాన్ నృపాన్ హత్వా. సురులు అంటే దేవతలు, సురపక్షులు అంటే దేవతల పక్షంగా ఉండేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ నందుడు గాని వసుదేవుడు గాని ఇత్యాదులు కృష్ణుడి పరమాత్ముడి వైపు ఉండేటువంటి దేవతల పక్షంలో ఉండేటువంటి రాజులు, వీళ్ళందరినీ కూడా హత్వా సమూలంగా నాశనం చేసి మహీం భోక్షే, ఈ భూమినంతటిని కూడా నిష్కంటకంగా హాయిగా సుఖంగా అనుభవిస్తాను అని చెప్పి వీడి ప్రణాళిక అంతా కూడా అక్రూరుడికి నివేదించాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళి ఈ రథం తీసుకుని వెళ్ళి ఆ బాలకృష్ణుని బలరామకృష్ణుని ఇద్దరిని కూడా వెంటనే తీసుకురా. ఎందుకు చెప్పాను ఈ కథంతా అంటే, వాళ్ళు వస్తా అన్నారు, తర్వాత 2 రోజుల్లో వస్తా అన్నారు, 4 రోజుల్లో వస్తా అన్నారని కాదు, త్వరగా తీసుకురా. ఇదిగో నేను అతన్ని సంహరించడానికి ఇంత ప్రణాళిక వేశాను, కాబట్టి నువ్వు త్వరగా తీసుకురా అని చెప్పారు. ఏతజ్ఞాత్వానయ క్షిప్రం రామకృష్ణా విహార్భకౌ, రామకృష్ణా విహార్భకౌ. ఈ పదాన్ని విడతీస్తేనండి, రామకృష్ణౌ ఇహ అర్భకౌ, 3 పదాలు ఉన్నాయి దాంట్లో. రామకృష్ణౌ వాళ్ళిద్దరిని, ఇహ ఇక్కడికి, అర్భకౌ అర్భకులైనటువంటి రామకృష్ణుడు. అర్భకుడు అని వాడే అంటున్నాడు కంసుడే, మామయ్య. అర్భకులు అంటే పిల్లలు అని అర్థం. ఇంకా పసిగుడ్లే వాళ్ళు, 7-8 సంవత్సరాల వాళ్ళు. అట్లాంటి అర్భకులైనటువంటి ఆ బలరామకృష్ణుని ఇద్దరిని కూడా ఇహ ఆనయ ఇక్కడికి తీసుకురా. ఆనయ అంటే తీసుకురా. ఏతత్ జ్ఞాత్వానయ, ఏతత్ జ్ఞాత్వా ఈ పైన చెప్పినటువంటి వివరాలు, ఈ రహస్యం ఏదైతే ఉందో ఈ రహస్యాన్ని తెలుసుకుని, ఎవరికి చెప్పమాకు నాయన ఈ రహస్యాన్ని, రహస్య భేదనం చేయమా. ఇప్పుడు నేను ఇలా వస్తున్నటువంటి రామకృష్ణుని సంహరిద్దామనుకుంటున్నాననేటువంటి రహస్యాన్ని భేదించకుండా ఈ విషయాన్ని నువ్వు మాత్రమే జాగ్రత్తగా తెలుసుకుని, క్షిప్రమానయ రామకృష్ణౌ ఇహ, అర్భకులైనటువంటి రామకృష్ణుని ఇక్కడికి క్షిప్రం, క్షిప్రం తొందరగా వెంటనే తీసుకురా, త్వరగా తీసుకురా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా. ఏ కారణంతో, ఏ నెపంతో తీసుకురావాలట? ధనుర్మఖ నిరీక్షార్థం ద్రష్టుం యదుపుర శ్రియం. ధనుర్మఖం, మఖము అనే పదం ఉంది చూసారా, మఖము అంటే యజ్ఞము అన్నారు, యాగము, యజ్ఞం. ధనుర్మఖం, ధనుర్యాగం చేస్తున్నామనేటువంటి ఆ వంకతో, ధనుర్మఖ నిరీక్షార్థం, నిరీక్షార్థం చూడాలనేటువంటి చక్కటి యాగం చేస్తున్నారయ్యా, కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు కంసుడు, కాబట్టి ఆ యాగం చూడటానికి ద్రష్టుం నిరీక్షార్థం, మీకోసం నిరీక్షిస్తున్నాడు, కాబట్టి మీరందరూ కూడా ఆ యాగాన్ని చూడటానికి, యదుపురస్త్రియం ద్రష్టుం, యదుపురస్త్రియం, యదువంశ భోజవంశం, యదువంశము భోజవంశము ఇవన్నీ శాఖలు యాదవులలో. కాబట్టి ఈ యదువంశము యొక్క, మధురా నగరము యొక్క శ్రియం, ఐశ్వర్యము, సంపదలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా చూడటం కోసం, తిలకించడం కోసం మీరందరూ పల్లెటూరు వాళ్ళు. ఇది నగరం, మధురా నగరం, కాబట్టి అక్కడ పల్లెటూరు సరే, కొన్నాళ్ళు అప్పుడప్పుడు ఆ సిటీల్లో తిరుగుతూ ఉంటే, ఆ నగరాల్లో తిరుగుతూ ఉంటే ఆ శోభ వేరు, ఆ ప్రాకారాలు, కోటలు. కాబట్టి ఆ నగర సౌందర్యాన్ని చూడటం కోసం అని చెప్పేసి, ధనుర్యాగాన్ని చూడటం కోసం అని చెప్పేసి వాళ్ళని తీసుకురా, ఆలస్యం చేయమా. క్షిప్రమాణయ త్వరగా తీసుకురా అనగానే మనసులో పిచ్చి వెదవాని అని అనుకుంటున్నాడు అక్రూరుడు. వాడికి చెప్పవలసినటువంటి హితవాక్యాలు చెప్తూ లోపల ఎంత ఆనందపడిపోతున్నాడో అక్రూరుడు, ఎంత గంతులు ఆ వాడిలో ఉన్నటువంటి, ఆ అక్రూరుడిలో ఉన్న ఆత్మ గంతులేస్తున్నాడు పైకి. ఆహా, నేను పరమాత్మని చూస్తున్నాను, పరమాత్మని చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి పరమాత్ముడు జన్మిస్తాడని తెలిసి కూడా అక్రూరుడు మనసులోనే ఆపుకుని అటు వెళ్ళలేక, ఇటు కంసుడికి ఎదురు చెప్పలేక, విడిచి వెళ్ళలేక సతమతమైపోతున్నాడు, మదనపడిపోతున్నాడు, మనసులో వ్యధ చెందుతున్నాడు. అట్లాంటి అక్రూరుడు ఇప్పుడు మనసులో లోపల ఆత్మారాముడు గంతులేస్తున్నాడు. చెప్పవలసినటువంటి హితవాక్యాలు తన బాధ్యతగా చెప్తున్నాడు. రాజన్ ఓర్మూర్తి అంటూ లోపల అనుకుని పైకి మాత్రం రాజా అంటూ మెల్లగా సంబోధించాడు. రాజన్ మనీషితం సద్యక్ అన్నాడు. అక్కడ రాజన్ మనీషితం సమ్యక్ అని ఉండాలి. ఇక్కడ దీని ప్లేస్లో సమ్యక్ ఉండాలి. సమ్యక్ అంటే బాగుగా, చక్కగా. రాజన్ మనీషితం సమ్యక్ తవ స్వావధ్యమార్జనం, స్వావధ్యమార్జనం సిద్ధ్య సిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం, సిద్ధ్య అసిద్ధ్య సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం. ఓరి పిచ్చి వెధవా, ఫలం అనేటువంటిది ప్రయత్నం, మన ప్రయత్నం మనం చేస్తాం,
ఫలితం ఇచ్చేటువంటి వాడు ఆ దేవుడు భగవంతుడు. దైవం హి ఫలసాధనం, అంతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంతే. కాబట్టి ఫలితం ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. హే రాజన్, నువ్వు ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు, బానే ఉంది, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. మనీషితం సమ్యక్ తవ స్వావధ్యమార్జనం, నిన్ను నీవు రక్షించుకోవడం కోసం అని చెప్పేసి మృత్యుముఖం నుండి నువ్వు తప్పించుకుని నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవడానికి నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో అది సమ్యక్. మనీషిణ, వివేకంతోనే చేస్తున్నావు. అంటే మహారాజు, ఒక క్షత్రియుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి సాధనాలు అయితే ఉపయోగిస్తాడో అలాంటివన్నీ మనీషితం సమ్యక్, బాగానే చేసావు, పండితుల్లాగానే చేసావు, బాగా ఆలోచించి. మనీషితం అంటే ఆలోచనాపరుడైనటువంటి వాడు చేసేట్టుగా చేసావు. మనిషి అంటే సాధారణమైన, మనీషితం అంటే పండితుడు అన్నారు, వివేకవంతుడు అన్నారు. అంటే ఆలోచనాపరుడైనటువంటి వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అలా సమ్యక్, బాగా చక్కగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు. కానీ సిద్ధ్యో సమం కుర్యాత్, నీ ఆలోచన ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. సిద్ధ్య అసిద్ధ్య, కార్యం జరిగినా గాని జరగకపోయినా గాని, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా మనసులో మాత్రం సమభావనతో ఉండవయ్యా అని హితవు చెప్తున్నాడు. బ్యాలెన్స్డ్ మైండ్ అంటారు చూసారా, అలా ఉండు. అంతేగాని నువ్వు అనుకున్నది జరిగిందా నీకు సంతోషమే, జరగలేదా మరీ డిప్రెషన్కి వెళ్ళిపోమాకు. అలా సమానమైనటువంటి స్థితిలో స్థితప్రజ్ఞతతో ఉండటం అనేటువంటిది చూసుకో అని చెప్పి హితవు చెప్తున్నాడు తన వంతుగా. సిద్ధ్యో సమం కుర్యాత్, ఎందుకంటే జయాపజయాలు మన చేతుల్లో లేవు కదా. కాబట్టి దైవం హి ఫల సాధనం, భగవంతుడు ఆ ఫలితం ఇచ్చేటువంటి వాడు. మన ప్రయత్నం మనం చేస్తామయ్యా కంస. అంతేకాకుండా మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవహతానపి యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమి తే. మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవహతానపి, దైవహతం అంటున్నాడు. హతము అనే పదానికి అర్థం ఏంటంటే దైవం అనుకూలించలేనప్పటికీ కూడా, దైవం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా తాను చేసినటువంటి పనులన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయినా సరే హతానపి అంటే అది దురదృష్టం, బాగా వాడి వెనకాలే ఉన్నట్టు లెక్క. దైవహతానపి, అట్లా దైవానుగ్రహానికి నోచుకోనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే మనోరథాన్ కరోతి ఉచ్చైర్జన అన్నాడు. ఎంతో వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి కోరికలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉచ్చై మనోరథాన్ అన్నాడు. పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుంటారు మనసులో. నీ స్థాయిలో కోరిక ఉండాలి ఎప్పుడు కూడా. నీ స్థాయిని బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి, నీ పాజిటివ్నెస్ బట్టి, నీ బలము ఎంత ఉంది, నువ్వెంత సామర్థ్యవంతుడివి, నీ దగ్గర ధనం ఎంత ఉంది, నీ దగ్గర సైన్యం ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలా లేదా. కాబట్టి ఇది చూసుకోకుండానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఉచ్చై మనోరథాన్ కరోతి, పెద్ద పెద్ద మనోరథాలు పెట్టుకుంటూ ఉంటారు మనసులో. వాడి స్థాయికి మించినటువంటి కోరికలు పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ ఏమవుతాయి, ఒక్కసారి పగటి కళ్ళు అవుతాయి. ఆ కళ్ళన్నీ నెరవేరుతాయా, పిచ్చి కళ్ళు అవుతాయి, పగటి కళ్ళు అవుతాయి. నెరవేరనటువంటి ఫలితాలు కలిగినటువంటి కార్యం కలిగినటువంటి వాడు అవుతాడు. కార్యసిద్ధి కలగదు అట్లాంటి. అలాంటప్పుడు వాళ్ళ ప్రయత్నం నెరవేరిందా ఆనందించవచ్చు, ఒకవేళ కార్యం నెరవేరలేదా వాడికి శోకం తప్పదు. కాబట్టి యుజ్యతే హర్షశోకాభ్యాం, హర్షము శోకము ఈ రెండు కూడా అలాంటి వాళ్ళకి కలగచ్చు. యుజ్యతే కలగవచ్చు. ఏం కలగవచ్చు, ఆనందమైనా కలగవచ్చు ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి కార్యం జరిగితే. వాళ్ళు అనుకున్నటువంటి కార్యం జరగలేదా శోకము తప్పదు, ఇది తప్పదు, అనుభవం వస్తుంది అంతే. కాబట్టి హర్షశోకాభ్యాం యుజ్యతే, అనుకున్నది మనోరథం జరిగినా జరగకపోయినా ఈ రెండు మాత్రం ఉంటూ ఉంటాయి అబ్బాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ నువ్వు చెప్పావు కాబట్టి నేను తప్పకుండా నీ ఆజ్ఞ పరిపాలిస్తాను, నేను వెళ్తున్నాను. నువ్వు మాత్రం ఈ ఒక్క మాట గుర్తుపెట్టు, నీ ప్రయత్నం నువ్వు చేశావు, కానీ బుద్ధిని మాత్రం స్థిరంగా సమభావనతో ఉంచుకో. ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఏది ఇచ్చినా స్వీకరించు, ఆయన ఏది ఇచ్చినా స్వీకరించు. ఇంతమంది రాక్షసులు పడిపోయారు అన్నప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలా కంసుడు? తాను పంపించినటువంటి వాళ్ళందరూ పడిపోయారే, చివరికి ఇంకా 3-4 ఉన్నారు అంతే. ఆ కేశి అనేటువంటి వాడు ఒకడు, వ్యోముడు ఒకడు, ఇదిగో ఈ మల్ల యోధులు అంతే. తర్వాత కంసుడే అంతే, ఇంకా 3-4 రాక్షసులు, తర్వాత కంసుడు అంతే. అంతమంది రాక్షసులను పంపించాను, చనిపోయారు.
కాదు, సరిపోలా, మళ్ళీ తన దగ్గరికే తప్పించుకుని మరి తనకి తాను చంపించుకుంటున్నాడు కావాలని. మరి అది దైవహతం అంటే దురదృష్టవంతుడు అంటే అది. తథాపి ఆజ్ఞాం కరోమి తే ఆజ్ఞాం కరోమి, నీ నీ యొక్క ఆజ్ఞ నేను తప్పకుండా శిరసావహిస్తాను. ఎందుకంటే నీ అధీనంలో ఉన్నాను, నీ ఉప్పు తింటున్నాను, కాబట్టి నేను తప్పకుండా నీ ఆజ్ఞ శిరసావహిస్తాను, వెళ్తానయ్యా, వెళ్ళి ఆ బలరామకృష్ణుని నువ్వు ఇచ్చినటువంటి వాహనంలో తీసుకువస్తానని చెప్పి అన్నాడు. ఆ విధంగా అక్రూరుడికి కంసుడు ఆజ్ఞాపించి, శ్రీసుక ఉవాచ ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సహ ప్రవివేశ గృహం కంసస్తథా క్రూరః స్వమాలయం. ఏవమాదిశ్య చ ప్లస్ అక్రూరం చాక్రూరం విడ తీసుకోవాలి దాన్ని. ఏవమాదిశ్య చ అక్రూరం, ఈ విధంగా ఆదిశ్య ఆజ్ఞాపించి, అక్రూరుణ్ణి ఆజ్ఞాపించి, కేసి అనేటువంటి రాక్షసుణ్ణి ఆజ్ఞాపించి, కేసిని పంపించాడా. పంపించిన తర్వాత కేసి అనేటువంటి రాక్షసుడు వాడు వెళ్ళాడు, కానీ వెళ్ళినటువంటి వాడు కృష్ణుణ్ణి సంహరిస్తాడో లేదో, చంపుతాడో లేదో, ఎందుకైనా మంచిది ఇంకో అసురుణ్ణి కూడా పంపిద్దామని చెప్పేసి కేశి అనే రాక్షసుడు తెలియకుండా రెండో వాడిని కూడా పంపించాడు. మయుడి కుమారుడైనటువంటి వ్యోముడు అనేటువంటి వాడిని పంపించాడు. మయాసురుడు, మయసభ నిర్మించినటువంటి అసురుడు, అతని కుమారుడైనటువంటి వ్యోముడు అనేటువంటి వాడు మేక రూపంలో వెళ్తాడు. ఈ కేసి అనేటువంటి వాడు ఏమన్నా అశ్వం రూపంలో వెళ్తాడు, వ్యోముడు ఏమన్నా ఒక మేక రూపంలో వెళ్తాడు. కాబట్టి ఈ కేశి అనేటువంటి వాడు సంహరిస్తాడో లేదో, ఎందుకైనా మంచిది రెండో వాడిని కూడా తోడిచి పంపిద్దామని చెప్పి రెండో వాడిని కూడా పంపిస్తాడు తెలియకుండా, గుప్తంగా. ఇద్దరు వస్తారు, తర్వాత అధ్యాయంలో చెప్పుకునే ఘట్టం అదే. కృష్ణుడి చేతిలో మరణించి, ఆ బృందావనంలో మరణించి ఇంకో ఇద్దరు రాక్షసులు, 2 టికెట్లు. ఈ విధంగా వాళ్ళనందరినీ ఆజ్ఞాపించాడు కంసుడు. ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సహ, మంత్రిని కూడా విసృజ్య వదిలిపెట్టాడు ఆ కంసుడు. ప్రవివేశ గృహం కంసః, గృహం ప్రవివేశ కంసః తథా అక్రూర స్వమాలయం. ఎప్పుడైతే కంసుడు అందరిని ఆజ్ఞాపించి కంసుడు తన గృహంలోకి, అంతఃపురంలోకి వెళ్ళిపోయాడో, అక్రూరుడు కూడా స్వమాలయం, తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి పొద్దున్నే ప్రయాణం అయ్యాడు అనుకున్నట్టుగా. పొద్దున్నే ప్రయాణమయ్యి ఆ ప్రయాణం అంతా కూడా సందేహమే అక్రూరుడికి. ఏమని సందేహాలు, ఏం సందేహిస్తూ వెళ్ళాడు, ఏమని అనుకుంటూ వెళ్ళాడు. ఓ పక్కనే ఉన్నా కలగంటూ వెళ్ళాడు. కృష్ణుడు నన్ను ఇలా రిసీవ్ చేసుకుంటాడు, ఈ విధంగా ఆహ్వానిస్తాడు, ఇలా ఆదరిస్తాడు, ఇలా ప్రేమగా పలకరిస్తాడు, ఇలా కరస్పర్శ చేస్తాడు, ఇలా ఆలింగనం చేస్తాడు అంటూ ఆనందంతో ఊహించుకుంటూ వెళ్తాడు. కొంత ఏమన్నా భయపడతాడు. అసలు నన్ను దగ్గరికి తీస్తాడా, కంసుడి దగ్గర నుంచి వచ్చాడు, అందరూ రాక్షసులు కంసుడు పంపించినటువంటి వాళ్ళు, ఈ విధమైన సందేహంతోనూ వెళ్తాడు కొంత. అవన్నీ కూడా ఒక అధ్యాయంలోనే వివరించారు. అవేంటో చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అక్రూర సంప్రేషణం నామ 36 సమాప్తః. దీన్ని అక్రూర సంప్రేషణం అంటారు. అక్రూరుడు వెళ్ళటం. మహారాజుల యొక్క రాజనీతి ఇలా ఉంటుంది. కేసీ అనేటువంటి రాక్షసుని పంపించి కూడా నమ్మనట్టుగా మరొక రాక్షసుని వెనకాల పంపిస్తాడు. మయుడి కుమారుణ్ణి, వ్యోమకాసురుడు అంటారు, భయంకరుడు. ఆ వ్యోమకాసురుని పంపిస్తాడు. ఒకడికి తెలియకుండా ఒకడికి పంపించడం. ఇది అసురులలో ఉండేటువంటి రాజనీతి ఎక్కువగా. ఇట్లాంటి కంసుడికి ఉంటుంది. తర్వాత మళ్ళీ మహాభారతంలో దుర్యోధనుడి దగ్గర చూస్తాం ఇట్లాంటి రాజనీతి అంతా. ఒకడికి తెలియకుండా ఒకడికి తెలియకుండా ఒకటి అత్యద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. రాజ్య పరిపాలన చేస్తూ, దుర్యోధనుడు రాజ్య పరిపాలన చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. సఖీనివ ప్రీతియుజోను జీవిన సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః అంటూ ఒక శ్లోకం ఉంటుంది మహాభారతం. సఖీనివ ప్రీతియుజో అనుజీవిన అంటే సేవకులందరినీ కూడా తన స్నేహితుల్లా చూస్తున్నట్ట. లైఫ్ స్టైల్స్ మార్చేయటం, వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చేయటం. సేవకులు ఇప్పటిదాకా ధర్మరాజు యొక్క పరిపాలనలో వాళ్ళందరూ సేవకుల్లాగా ఉన్నారు, కేవలం సేవకులు. ఇప్పుడు ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యవాసం చేయడానికి వెళ్ళాడు. ఆ రాజ్యం అంతా హస్తగతం చేసుకున్నాడు దుర్యోధనుడు. ఇప్పటి వరకు ధర్మరాజు రక్షణలో ఉండి, ధర్మరాజు అంటే ఆనంద పరవశులైపోయిన జనాలందరూ కూడా ఈ అరణ్యవాసం 13 సంవత్సరాలలో
దుర్యోధనుడు తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడండి. అత్యద్భుతమైన రాజ్య పరిపాలన చేశాడు దుర్యోధనుడు. ప్రజల్ని ఓట్లన్నీ తన వైపు తిప్పుకోవాలి. అప్పటిదాకా ధర్మరాజుకు ఓటేసిన వాళ్ళు దుర్యోధనుడికి ఓటేయాలి తర్వాత ఎలక్షన్ వస్తే. దానికోసం ఏం చేశాట, ధర్మరాజు దగ్గర ఉన్న పనిచేసినటువంటి సేవకులు, సోల్జర్స్, సైనికులు మొదలైనటువంటి వాళ్ళందరినీ ఓ మీటింగ్ పెట్టేసి, మీరందరూ ధర్మరాజు పరిపాలన ఇంతకాలం సేవకులు, సైనికులు, కానీ ఇప్పుడు మీరు సేవకులు కాదు, సైనికులు కాదు, సుహృదశ్చ, మీరు ఈరోంచి నా మిత్రుడు అన్నారు ఒకసారి. అంటే వాళ్ళ స్థాయిని పెంపొందించాడు, మార్చాడు. ధర్మరాజు వాళ్ళని స్నేహితులుగా చూడలా, సేవకులుగా చూశాడు. దుర్యోధనుడు ఆహా స్నేహితులుగా చూస్తాడు. సేవకుల కంటే మనం ఇంకో స్థాయి వరకే ఇస్తాం, స్నేహితులంటే ఇంకా దగ్గరగా. అట్లా లివింగ్ స్టైల్స్ ని, లైఫ్ స్టైల్స్ ని పెంచినటువంటి వాడు దుర్యోధనుడు. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్, ఒక మైనస్ ఉంది. ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ ఉంటాయి. ఏమిటది అంటే, అసలైనటువంటి స్నేహితుల్లో కొంచెం గిల్టీ ఫీలింగ్ కలిగింది. ఏంటి దుర్యోధనుడు వాళ్ళని తీసుకొచ్చి మన స్నేహితులు చూసినట్టు చూస్తున్నాడు అని చెప్పి అసలైనటువంటి స్నేహితుల్లో కొంచెం విరోధం కలగవచ్చు, మనసులో వ్యధ కలగవచ్చు. కానీ వాళ్ళని విడిగా పెట్టాడు మీటింగ్. వాళ్ళందరూ అసలైన స్నేహితులందరికీ మీటింగ్ పెట్టి, ఇన్నాళ్ళు మీరు స్నేహితులురా, ధర్మరాజు పరిపాలనలో ధర్మరాజు మీరందరూ స్నేహితులు అవ్వచ్చు, ఇన్నాళ్ళు మీరు నా స్నేహితులు అవ్వచ్చు, కానీ ఈ రోజు మీరు నా స్నేహితులు కాదు. ఇక నుంచి మీరు నేను రక్త సంబంధం, అన్నదమ్ముళ్ళం, ఒకే బంధువులం. బంధువులకి ఉండేటువంటి స్థాయి వేరు, స్నేహితుల స్థాయి వేరు. అంటే స్నేహితుల స్థాయి కంటే అన్నదమ్ముల స్థాయి ఎక్కువ. కాబట్టి అక్కడ అసలైనటువంటి స్నేహితుల యొక్క లైఫ్ స్టైల్ కూడా పెంచాడు. ఏమని పెంచాడు? ఒక మాటతో పెంచాడు. వాళ్ళకేం డబ్బులు ఇవ్వాలా, ప్రాంతాలు ఇవ్వాలా, ఓ రాజ్యాలు ఇవ్వాలా, ఒక మాట. ఏమిటా మాట అంటే, మీరందరూ నా అన్నదమ్ములు. ఇప్పటిదాకా దుర్యోధన మహారాజా అన్నటువంటి వాడు కాస్త ఇక నుంచి ఏమంటారు, ఏమన్నా బాగున్నావా, ఇది పిలుపులో మారిపోదా? ఆ సామరస్యం పెరగదా? క్లోజ్నెస్ పెరగదా? అన్నా బాబాయ్. కానీ దీంట్లో కూడా మైనస్ పాయింట్ ఏమిటంటే, అసలైనటువంటి సోదరులు 100 మందిలో మళ్ళీ క్లాష్ రావచ్చు. ఏంటి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పటిదాకా స్నేహితులను కాస్త తీసుకొచ్చాడు, ఇప్పుడు మనతో పాటు సమానంగా కలిపేశాడు, మళ్ళీ వీళ్ళల్లో విరోధం వస్తుందేమని చెప్పి వీళ్ళందరికీ మీటింగ్ పెట్టాడు మళ్ళీ దుర్యోధనుడు. వీళ్ళకి, బంధువులకి, సోదరులకి అందరికీ పెట్టి, ఇన్నాళ్ళు మీరందరూ నా సోదరులు, నా బంధువులు, నా బాబాయిలు, పెదనాన్నలు, మామయ్యలు, ఇక నుంచి మీరు నా బంధువులు కాదు, నా సోదరులు కాదు. మరేమిటి, మీరు వేరు నేను వేరు కాదు, మీరే నేను నేనే మీరు అన్నాడు. ఫినిష్ అయిపోయింది. అంటే బంధువులకు కూడా ఒక మాటతో ప్రమోషన్ ఇచ్చేశాడు, ఒక స్థాయి పెంచాడు. ఏం స్థాయి అంటే, తనతో సమానమైన స్థాయిని తీసుకొచ్చేశాడు. అంటాడు మళ్ళీ, అంటాడు కానీ, బాబాయ్ నీకేమైనా కావాలా, అసలు నాకు ఈ రాజ్యం మీద ఆసక్తి లేదు, ఇదిగో నువ్వు కూర్చో, ఈ సింహాసనం మీద నువ్వు కూర్చున్నా ఒకటే, నేను కూర్చున్నా ఒకటే అంటాడు. కానీ సింహాసనం కుర్చీ ఇవ్వగలడు. ఇట్లాంటి డూప్లికేట్ కుర్చీలో 100 తెప్పించాడు. ఒకే సింహాసనాలు లాంటి ఒక డూప్లికేట్ కుర్చీలో 100 తెప్పించాడు. సింహాసనాలు అన్ని వేశాడు. ఇదిగో బాబాయ్ నువ్వు ఆ ఏరియా చూసుకో, ఇదిగో మావయ్య నువ్వు చూసుకో, ఇటు చూసుకో, అటు చూసుకో, ఇటు చూసుకో, ఇక నా వైపు మిమ్మల్ని అందరినీ నమ్మి మీకు రాజ్యాలు అప్పచెప్పేస్తున్నాను. మొత్తం భూమండలం అంతా తన వాళ్ళని పెట్టుకున్నాడండి. ఇది రాజనీతి. తన వాళ్ళని పెట్టుకున్నాడు. కుర్చీలు మార్చాడు అంతే, డూప్లికేట్ కుర్చీలు వేశాడు, అందరినీ దూరంగా, తన వాళ్ళని దూరంగా పంపించాడు. తన వాళ్ళని రాజ్యకాంక్ష కలిగినటువంటి వాళ్ళని రాజ్య పదవులు ఇచ్చి ప్రమోషన్ చేశాడు. లైఫ్ స్టైల్ పెంచాడు. ఇక్కడే చెప్పాల్సిన విషయం ఏంటంటే, అందరినీ నమ్మినట్టుగా పంపిస్తాడు కానీ ప్రతి వాడి వెనకాల ఒక వేగుని, గూఢాచారిని పెడతాడు. దుర్యోధనుడి రాజనీతి. అందరినీ నమ్మినట్టుగా పంపిస్తాడు. అదిగో గూఢాచారి, మాయ నువ్వు వెళ్ళిపో, అక్కడ ఆ రాజ్యం చూసుకో, బాబాయ్ నువ్వు ఇటు చూసుకో అంటాడు. కానీ వాడు వెళ్ళగానే, రాజ్యానికి వెళ్ళిపోగానే గూఢాచారిని మీరు 10 మంది రండి, మీరందరూ ఏం చేస్తారంటే, వాడు మా బాబాయే కానీ నమ్మడానికి వీల్లేదు, కానీ మీరందరూ జాగ్రత్త చూసుకోండి, ఎప్పుడైనా సరే నా మీదకి యుద్ధానికి రావచ్చు, అట్లాంటివి ఏమైనా ఇదిగో మీరు 10 మంది రండి, ఇదిగో మా మామ. అట్టా నమ్మినట్టుగా ఉంటాడు కానీ ఎవరిని నమ్మడు. ఇది దుర్యోధనుడి యొక్క రాజనీతి. ఈ రాజనీతి అంతా కూడా ధర్మరాజు ఒక గూఢాచారి ద్వారా తెలుసుకుంటాడు. దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడు అని అరణ్యంలో ఉన్నటువంటి పాండవులు ఒక వనేచరుడు ద్వారా, వనేచరుడు అంటే అరణ్యంలో నివసించే ఒక బోయవాడి ద్వారా ఈ వివరాలన్నీ తెలుసుకుంటాడు ధర్మరాజు కూర్చుని. ఇది ధర్మరాజు టాలెంట్.
ఆ తర్వాత ధర్మరాజుని ఇక ద్రౌపది గాని, సోదరుడు గాని, భీముడు గాని, అర్జునుడు గాని, ఇక తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. మాటలతో అసలు రౌద్రం, కోపం తెప్పించేటువంటి విధంగా కేకలేసేస్తారు. వాళ్ళు ఆ విధంగా రాజ్య పరిపాలన చేస్తూ వాళ్ళందరి జీవితాల యొక్క స్థితిగతుల్ని మార్చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంటే ఇక మనకు ఓట్లు పడేది ఎప్పుడు? తర్వాత ఎప్పుడో 14 ఏళ్ల తర్వాత, 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ధర్మరాజు రాజ్యానికి వస్తే ప్రజలు నీ మొహం చూస్తారా? అంటూ ద్రౌపది ఒకవైపు, భీముడు ఒకవైపు. ఈ విధంగా వాళ్ళందరూ అల్లకల్లోలంగా ధర్మరాజుని అన్ని వైపుల నుంచి కూడా ఎంత ప్రెజర్ ధర్మరాజుకి, ఎంత టెన్షన్ ధర్మరాజుకి. అయినా సరే ధర్మం మీద నిలబడి అప్పుడు చెప్తాడు రాజనీతి, అర్థశాస్త్రం చెప్తాడు. గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక సంవత్సరంలోనే దుర్యోధనుడు ఈ విధంగా ఈ స్థాయికి వచ్చేశాడంటే, అంటే ప్రజల యొక్క స్థితిగతుల్ని పెంచవలసిన స్థాయి కంటే పెంచేశాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఆ స్థాయి కంటే పెంచేశాడంటే ఇంకొక 2 సంవత్సరాల్లో ఈ గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుంది? ఆ తర్వాత మాక్సిమం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది ఎకనామిక్స్ లో. గ్రాఫ్ ఆగిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ద్రవ్యోల్బణం పడిపోతుంది. వాడి ఎకనామిక్స్, వాడి ఆర్థిక వ్యవస్థ అంతా పతనం అయిపోతుంది, కుప్పకూలిపోతుంది. శ్రీలంకలో చూసాం మనం ఒకసారి, కుప్పకూలిపోతుంది. కాబట్టి ఒక గ్రాఫ్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాడు మళ్ళీ కిందకి కాబట్టి ఎన్ని సంవత్సరాల్లో, ఎన్ని నెలల్లో వీడు దుర్యోధన మళ్ళీ పతనం అయిపోతాడు అనేటువంటి అంచనా వస్తాడు ధర్మరాజు. అత్యద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఇదంతా కూడా రాజనీతిలో ఉండేటువంటి అద్భుతం. కాబట్టి రాజనీతిలో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ వేగుల్ని పంపించడము, ఒకటి వెనకాల ఇంకొకరిని తెలియకుండా పంపించడం అనేటువంటిదంతా కూడా రాక్షస నీతిలోనూ ఉంటుంది, అసలైనటువంటి రాజనీతిలోనూ ఉంటుంది. ధర్మాత్మైనటువంటి వాళ్ళు వీళ్ళని మించినటువంటి అడుగు వేస్తారు, ఈ స్థాయిని మించి అడుగు వేస్తారు. ఇక తర్వాత రేపు ఈ పాఠాన్ని శ్లోకాభ్యాసం చూద్దాం. ఆ తర్వాత మరొక అధ్యాయం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.